ఒక నేను దాసనారాయణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన పుంకాలుగా రాశాడు ఒక సీన్ని. యూ వోంట్ బిలీవ్ ఇట్ యూస్ టు బి అబౌట్ 20-22 పేజెస్. నాకెందుకు తెలుసు అంటే నేను హ్యాండ్ రిటన్గా రాసేవాడిని. ఆయన వెనక టేప్ రికార్డర్ పట్టుకొని కూర్చొని ఆయన చెప్తున్నంతసేపు రికార్డ్ చేసి దాన్ని తర్వాత పేపర్ మీద కార్బన్ పేపర్లు పెట్టుకొని రాసేవాడిని. సో నాకు తెలుసు 22-23 పేజీల సీన్ అది. సో అన్ని పేజీలు అన్ని పదాలు ఎందుకు ఉండాలి? సో నేను 7-8 సినిమాలు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అయిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నా స్టైల్ ఎలా నేను డెవలప్ చేసుకుంటాను. సో అలా డెవలప్ చేసుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్ నాకు ఎక్కడ కావాలి, ఎవరిని నేను ఇమిటేట్ చేయాలి, ఎవరిని నేను ఫాలో అవ్వాలి. అమితాబ్ బచ్చన్ అంతటి వాడు దిలీప్ కుమార్ ఇమిటేట్ చేసి తీరాడు. తప్పదు, ఎక్కడో ఒక చోట మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ఒక తోవ కావాలి. దానికోసము మీరు చదువుతూ ఉండాలి, సినిమాలు చూస్తూ ఉండాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్ట్, నాట్ జస్ట్ బుక్ రైటింగ్. ఏ ఆర్ట్కైనా సరే తప్పదు. మోర్ ఆఫ్ బుక్ చదవడం అలవాటు చేయడం అనేది చాలా నెసెసరీ థింగ్ అయిపోతుంది కమింగ్ డేస్లో. బికాస్ డూమ్ స్క్రోలింగ్ అనే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి డే బై డే వెళ్ళిపోతున్నాం కాబట్టి. సో రీడింగ్ ఏ బుక్ ఈజ్ లైక్ ఎక్సర్సైజ్ టు బ్రెయిన్, నార్మల్గా చాలా మంది చెప్తారు. దట్ క్రియేటివిటీ సంబంధించిన విషయంలో కూడా మనకు అది హెల్ప్ అవుతుంది. లైక్ ఇందాక ఒక పాయింట్లో నేను చెప్పా కదా, లైక్ we imagine a lot while reading a book. That's what we need kada. Oka film maker ga, if you want to become a film maker, we need to imagine a lot while writing a screenplay. So ఇప్పుడు బుక్ చదివేటప్పుడు నీకు తెలియదు ఇట్స్ ఒక అందమైన బ్లూ స్కై అని చెప్తాడు ఆయన. సో వాట్స్ ద బ్లూ, వాట్ కైండ్ ఆఫ్ సాచురేషన్ లెవెల్లో మీరు చూస్తున్నారు ఆ బ్లూని. సో దట్స్ యువర్ ఓన్ ఇమాజినేషన్, యూ థాట్ థింకింగ్ అబౌట్ దట్ కదా. దెర్ ఈస్ అ రోడ్, అంటే ఏం రోడ్ అది? హైవే రోడ్. అదొక వీధి అంటే మీరు ఎలా ఊహించుకుంటున్నారు? లైక్ సోడియం లైట్ ఉందా, లేదంటే నార్మల్ స్ట్రీట్ లైట్ ఉందా? అసలు లైటే లేదా అక్కడ. లైక్ మీకు అది లండన్లో ఉన్న ఒకలాంటి ఆస్థెటిక్ లుక్ వస్తుందా ఏంటి అని. దట్స్ వాట్ వీ వాంట్ కదా యాజ్ అ ఫిలిం మేకర్గా ఒకటి తీయాలి. సో లెట్స్ సే అది డిఫరెంట్గా మారిపోతుంది. మీరు ఒక సత్యం సుందరం లాంటి అలాంటి ఒక కాన్వర్జేషన్, మంచి నార్మల్ కాన్వర్జేషన్స్ ఉన్న బుక్ చదివినప్పటికీ, హ్యారీ పాటర్ లాంటి బుక్ చదివినప్పుడు, లైక్ ఫ్యాంటసీ స్టోరీస్ చదివినప్పటికీ మీ ఇమాజినేషన్ స్కిల్ కానీ దాన్ని ఊహించుకునే విధానం కానీ చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఐ మీన్ అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఐ కెన్ సీ, బికాస్ నా కాలేజ్ డేస్ నేను ఎక్కువ బుక్స్ చదివేవాడిని కాబట్టి ఐ నో దట్ ప్రాసెస్. అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ వచ్చింది. ఐ వాంట్ టు సీ దట్ ఇన్ టు విజువల్స్. నేను ఏదైతే ఊహించుకున్నానో దాన్ని విజువల్గా తీస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చేది చాలాసార్లు. అది డెవలప్ అవ్వడం చాలా అవసరం ఆస్పిరెంట్స్కి అని నా ఫీలింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్. ఎవరైతే ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకుంటారో వాళ్ళు బుక్ చదవడం అనేది ఈ ఆస్పెక్ట్లో చాలా అవసరం. సో నా నెక్స్ట్ క్వశ్చన్ మీకే. వాంట్ ఆన్సర్? ప్లీజ్. ఐ వాంట్ టు యాడ్ ఎ లిటిల్ ర్యాంట్. అది ఏంటంటే, ఎప్పుడన్నా కూడా సినిమాని చూసి సినిమాలు రాస్తే అవి బాగుండవు. ఓకే, ఆ సినిమా నేను చూశాను, ఆ సినిమాలాగా నేను ఒకటి రాద్దాం అనుకుంటున్నాను, ఆ సినిమాలాగా స్క్రీన్ ప్లే నేను ఇమిటేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అది బాగుంటుంది. అండ్ సాడ్లీ నాకు అన్నిటికంటే బాధ వేసే విషయం ఏంటంటే, ఇది నేను చెప్పడం చాలా ఐరానిక్గా అనిపించవచ్చు బికాజ్ ఐఎమ్ ఎ ఫిల్మ్ జర్నలిస్ట్. సినిమాకి ఇంత ఇన్ఫ్లుయెన్స్, ఇంత పవర్ ఉండడం నాకు కొన్నిసార్లు సాడ్గా అనిపిస్తుంది. ఇంత ఉండకూడదు. ఎలా అంటే, నేను మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పూణే టైమ్స్లో ఫ్రంట్ పేజెస్ ఇండియాస్ అవెంజర్స్ డిఫెండ్ పాకిస్తాన్ టేక్ రివెంజ్ అని, అవెంజర్స్ది వాళ్ళు మార్వెల్ లోగో వాడారు. అది ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్ అర్థమవుతుందా? మీరు ఇంత పెద్ద న్యూస్ని కూడా ఒక సినిమా లోగోతోనే పెట్టి మీరు జనాలను అట్రాక్ట్ చేద్దామని జర్నలిస్టులు అనుకోవడము అంటే, దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ సినిమా హ్యాస్. అంత ఇంపాక్ట్ ఉండకూడదు కదా. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఇట్ ఈస్ ఇన్వేరియబుల్లీ గోయింగ్ టు ఇంపాక్ట్ రైటర్స్ ఆల్సో. ఇప్పుడు జర్నలిస్టులే, ఇప్పుడు సంబంధమే లేని పొలిటికల్ జర్నలిస్టులే అటువంటి ఒక రిపోర్టింగ్ కి సైడ్ అవుతున్నారంటే, సినిమాల్లోనే ఉండి సినిమాల్ని రాయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలనేది నా కోరిక. బుక్స్ మనకి మోర్ ఒరిజినల్ ఉంటాయి, అర్థం చేసుకుంటే. ఎందుకంటే ఒక రచయిత తన పర్సనల్ గా తనకి జరిగిందో, తను ఇమాజిన్ చేసిందో, తన థాట్ ని ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తారు కాబట్టి. సో ఒరిజినల్ థింగ్స్ ఎక్కడున్నాయని ఎక్కడం ట్రై చేస్తూ ఉంటాం. ఫిల్మ్స్ చూసేటప్పుడు కూడా ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వాలి, నేను ఒరిజినల్ థింగ్ ని నాలో చాలా డెవలప్ చేసుకోవాలి. సో రీడింగ్ ఎ బుక్ కెన్ హెల్ప్ యూ, అంటే ఎక్కువ ఒరిజినల్ థింగ్స్ ని చేసుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో
సో ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ నీకే ఉదయ్. సో నువ్వు రెగ్యులర్ గా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ని చూస్తూ ఉంటావు త్రూ యువర్ సైకిక్ వెబినార్స్ కావచ్చు, నెట్వర్కింగ్ ఈవెంట్స్ కావచ్చు. అసలు ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారా? అంటే సో ఓకే, ఇక్కడ తెలియని వాళ్ళకి నా చిన్న ఇంట్రడక్షన్ అంటే నాకు నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేస్తాను విచ్ ఇస్ కాల్డ్ ద సైకిక్ ఫిల్మ్ మేకర్. సో ఒక 4 years నుంచి రన్ చేస్తున్నా. ఐ హావ్ 68,000 ఫాలోవర్స్. సో చాలా మంది వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్, వాళ్ళు చెప్దాం అనుకుంటున్న స్టోరీస్ అవి ఇవి పంపిస్తూ ఉంటారు అనమాట. అండ్ రీసెంట్లీ మేము కొంచెం చిన్న చిన్న స్క్రీన్ రేటింగ్ వెబినార్స్ అండ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ లాంటివి కండక్ట్ చేస్తాను. సో ఐ ఇంటరాక్ట్ ఎ లాట్ అనమాట. చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ని డైలీ కలుస్తూ ఉంటాను. సో మాక్సిమం బుక్ చదవండి అని ఏదైనా చెప్తే ఇప్పుడు అదొక పెద్ద ఎక్సర్సైజ్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. స్క్రీన్ రేటింగ్ బుక్ చదవండి అన్నా కూడా ఎలా ఇప్పుడు 400 pages అంటే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది, నీకు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఇచ్చి ఒకసారి చదువు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. దే ఆర్ ఆల్సో నాట్ రీడింగ్ బుక్స్. అంటే అది సార్ చెప్పినట్టు ఒక జనరేషన్ కి పోయింది కదా. ఇంకొకటి ఏంటంటే నీకు ఇంట్లో బుక్స్ చదివే కల్చర్, లేదంటే నీకు నువ్వు పెరిగే వాతావరణంలో నీ చుట్టూ ఏదో ఒక బుక్ ఉంటే ఏదో టైంలో పట్టుకోవడం. సో అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ కిడ్స్ రీడ్ బుక్స్, అది చాలా అవసరం. అది నీకు లేనప్పుడు ఇట్స్ వెరీ టఫ్ అనమాట చదవడం, నీకు అలవాటు చేసుకోవడం. అది నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంది చదవట్లేదు. బట్ నేను ఇందాక కన్వే చేసిన పాయింట్, ఫిల్మ్ మేకర్స్ ఎందుకు బుక్స్ చదువుతా ఉంటే హెల్ప్ అవుతుందని. అండ్ మోర్ ఆఫ్ తెలుగు బుక్స్ ఎక్కువ చదవాలి అని అనుకుంటాను నేను. ఎందుకు అంటే రీసెంట్ గా నేను ఇంద్రగంటి మోహన్ గారిని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒకటి చెప్పారు అనమాట. నేను ఆయన ఏ గురించి అడిగాను. సరే ఏ వస్తుంది ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే డూ యూ వాంట్ టు రైట్ ఎ స్టోరీ అని ఫస్ట్ ఉంటుంది ఆయన. సో మీరు ర్యాండమ్ థింగ్ ఇవ్వండి, జస్ట్ లైక్ నేను ఇట్లా నడుచుకుంటూ ఒక స్ట్రీట్ లో వెళ్తున్నాను, నాకు ఒక అమ్మాయి కనబడింది అంటే అది ఏదో ఒక స్టోరీ, ర్యాండమ్ స్టోరీ ఇస్తుంది. సో స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్ కదా. సో ఇట్లా ర్యాండమ్ గా క్వశ్చన్ అడిగాను నేను, సరే ఏ ఇన్ రైటింగ్ ఆస్పెక్ట్ లో ఏంటి ఫ్యూచర్ అని అడిగితే ఎందుకు బుక్స్ చదవాలంటే ఆయన ఒక చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు అనమాట. విచ్ ఈస్ టు మన కల్చరల్ ఫ్యూయల్ ని పెంచుకోవడానికి. మీరు మీ భాషకి దగ్గరగా ఉంటేనే కదా మన రూట్స్ కి మనం దగ్గరగా ఉంటాం. మన భాషకి దగ్గరగా ఉన్నప్పుడు లైక్ సాహిత్యం అంతెందుకు అసలు లిరిక్స్ ని ఒక వెబ్ పేజ్ లోకి వెళ్ళి ఒక సాంగ్ లిరిక్స్ ని చదవండి ర్యాండమ్ గా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకర్స్ కి నా ఫీలింగ్. లేదా ఒక స్పీడ్, ఎలాంటి స్పీడ్ లో రాయాలి, ఎలాంటి కంట్రోల్ తో రాయాలి అనేది ఇవన్నీ తెలవడం కోసం బుక్స్ చదివి ఉంటాను. నేను సినిమాలు ఒక టైంలో ఎక్కువ చూసేవాడిని కాదు. నా ఐడియా ఏంటి అంటే ఎక్కువ సినిమాలు చూస్తే ఎక్కువగా నేను ఇన్స్పైర్ అవుతాను, వాటి నుంచి ఎక్కువ కాపీ కొడతాను వాటిని. అందుకని నా ఒరిజినాలిటీ నాలో ఉండటం కోసం అని చెప్పి ఎక్కువ చూడకూడదు. బట్ నేను మొత్తం తీసిన తర్వాత అది ఒరిజినల్లో కొంత తెలవాలి అంటే నాకు తెలిసి ఉండాలి కదా, ఒకటి చూసి ఉండాలి కదా. సో వాట్ ఈస్ ద ట్రెండ్, వాట్ హ్యాస్ ఆల్రెడీ కమ్ ఇన్ ద మార్కెట్, వాట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మేడ్, ఇవన్నీ తెలవాలి అంటే వాట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్, ఇవన్నీ తెలవాలి అంటే అసలు జరుగుతుంది ఏంటి అనేదానికి మీరు సో అక్కడి నుంచి తను చెప్పినట్టుగా ఆలోచన అంటారు. సో ఆలోచన మీరు ఎలా రాయాలనే దానికి మీకు ఒక కూర్చుని మాట్లాడడం ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మింగ్. ఫస్ట్ బుక్ అంటే సో నా గురించి చెప్పాలంటే మాకు ఒక ఊర్లో మాకు ఒక ఫ్యాన్సీగా బుక్ స్టాల్ ఉందన్నమాట. సో మా డాడీ ఫిలిం మ్యాగజైన్స్, చందమామ బుక్స్, నావెల్స్. మా డాడీ బేసిక్ గా ఆయన ఇంటర్ అయిపోయాక ఏం చేశారంటే మా తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరి, మా డాడీ నావెల్స్ కొని విజయవాడ వెళ్ళి తెలుగు నావెల్స్ అన్ని కొని దాని ఇంటింటికి 1 రూపీకి వేసేవారు. అది ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్ అందరికి వేస్తూ ఇంటికి ఒక్కొక్కరిని వెళ్ళి కలిసి ఇట్స్ లైక్ నెట్ఫ్లిక్స్ సిరీస్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా. డాడీ అట్లా చేసి ఒక చిన్న పడ్డీ కొట్టు లాంటిది పెట్టి ఆయన నవల్స్ రెంట్కి ఇచ్చేవాళ్ళు. అది నేను పుట్టేసరికి అవన్నీ లేవన్నమాట. సో తెలుసు వేరే ఊరికి వచ్చేసారు, చిన్న ఫ్యాన్సీ అండ్ సో నవల్స్ అంటే నవల్స్ చాలా లేకుండా పోయినాయి. అప్పుడు ఫిలిం మ్యాగజైన్స్ అన్ని వచ్చేసినాయి. బట్ ఇంట్లో అక్కడక్కడ ఏదో ఒక నవల్ దొరుకుతూ ఉండేది అనమాట. బట్ మనం చిన్నపిల్లలు కాబట్టి మనకు అర్థం కాదు కాబట్టి మోస్ట్లీ చందమామ, బాలమిత్ర అవే చదివేవాడిని మోస్ట్లీ. అట్లా నేను చదివి ఓన్లీ మధుబాబు గారి బుక్స్, షాడో నవల్స్ అని ఉండే. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ నవల్స్. చాలా ఇంపాక్ట్ చూపించిన నవల్స్. యాక్షన్ ని అట్లా రాయించని నాకు తెలియదు. ఎవరైనా చదవకపోతే చాలా షార్ట్ బుక్స్ ఉంటాయి. సార్ చెప్పినట్టు అట్లా ట్రైన్లో వెళ్తూ, బస్సులో వెళ్తూ, నేను విజయవాడలో బీటెక్ చదివేటప్పుడు ఊరికి వచ్చేటప్పుడు బస్ స్టాండ్ లో కొంచెం చదివేసేవాడిని మా ఊరు వచ్చే వరకు. దోస్ ఆర్ వెరీ క్లోజ్ టు స్క్రీన్ ప్లే అని నా ఫీలింగ్ ఆ బుక్స్. ఎందుకంటే అవి చాలా చిన్నగా ఎంత ఉంటాయి, పాకెట్ బుక్స్ ఉంటాయి, నియర్లీ 100 pages అంతా ఉంటాయి, 1 or 2 hours లో చదివేయచ్చు. యాక్షన్ ని కళ్ళగట్టినట్టు రాస్తారు ఆయన.
ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడాక లైక్ ఐ ఫీల్ లైక్ సో అసలు ఫస్ట్ మాధవ్ ఇప్పుడు నన్ను ఈ ప్యానల్ డిస్కషన్ ఒకటి ఉంది అంటే ప్యానల్ డిస్కషన్ హోస్ట్ చేయడానికి పిలుస్తున్నాడేమో అనుకున్నా. తెలుగు సాహిత్యం గురించి అంటే నన్ను ఎందుకు పిలిచామనుకున్నా. టు బి వెరీ ఆనెస్ట్ ఐ ఫీల్ లైక్ ది ఆడ్ వన్ అవుట్ హియర్. కానీ నేను ఫస్ట్ చదివిన బుక్కే ఎనిట్ బ్లైట్ ఉంది సీక్రెట్ సెవెన్. ఆవిడ చాలా పాపులర్, చదువుకుంటారు కదా. సీక్రెట్ సెవెన్, ఫేమస్ 5 ఏదో ఐ థింక్ బాంబే నుంచి సూరత్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడో రైల్వే స్టేషన్లో కొనుక్కొని ఐ థింక్ సూరత్ నుంచి బాంబేకి వెళ్ళేలోపు 4 hour ట్రైన్ జర్నీలో చదివేసిన తర్వాత నాకు తెలిసింది దట్ ఐ ర్యాండమ్లీ పిక్ అనమాట. అది ఒక 74th ఎడిషన్ లేకపోతే 52nd ఎడిషన్. ఓ దీనికి ముందు ఇన్ని కథలు ఉన్నాయి, దీని తర్వాత కూడా ఇన్ని కథలు ఉన్నాయా అంటే ఒక ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని పెట్టుకుని ఇన్ని కథలు అల్లుతున్నారా అనే ఆ ఫ్యాక్ట్ నాకు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. ఎందుకంటే మనం బేసిక్లీ గ్రో విత్ మూవీస్ ఉంది. మూవీసే మొత్తం ప్రైమరీ ఆర్ట్ ఫామ్ దట్ ఐ వాస్ ఫ్యాసినేటెడ్ అంటే అది మూవీసే. అండ్ మనకి మూవీస్లో ఎప్పుడు చూసినా కూడా ఒక క్యారెక్టర్ మోస్ట్లీ ఒక సినిమాలోనే ఉంటుంది. తెలుగు సినిమాలో కానివ్వండి, హిందీ సినిమాలో కానివ్వండి. ఆ క్యారెక్టర్ మనకు నచ్చిన క్యారెక్టర్ తిరిగి ఇంకొక సినిమాలో వస్తుందంటే మనకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సో అలాంటిది ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ తో ఇన్ని కథలు ఉన్నాయా. సో ఐ వాంట్ టు నో, వీలైనన్ని ఎక్కువ చదవాలి అని ఇంట్రెస్ట్ కలిగింది ఎనిట్ బ్లైట్ అండ్ సీక్రెట్స్ 7తోనే. తర్వాత ఫేమస్ 5 మొదలు పెట్టా. తర్వాత మిస్టరీ సిరీస్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది, ఇంకొక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్తో. సో ఇట్ స్టార్టెడ్ విత్ ఎనిట్ బ్లైటన్. అండ్ అప్పుడే నాకు ఇది 2009, 2010 అనమాట. అప్పుడప్పుడే ప్యూబర్టీ, అడాలసెన్స్ వస్తున్న టైంలో చేతన్ భగత్ వాజ్ అ రేజ్. ఆయనకి మనం అంత క్రెడిట్ ఇవ్వము, వీ లుక్ డౌన్. కానీ చేతన్ భగత్ మేడ్ వన్ ఎంటైర్ జనరేషన్ స్టార్ట్ రీడింగ్ అగైన్. హీ డజంట్ గెట్ దట్ క్రెడిట్. బట్ ఇప్పుడుండే ఎవరైతే late 90s బాన్ వాళ్ళు ఉంటారు, mid 90s, late 90s, early 2000s బాన్ ఉండొచ్చు ఇక్కడ, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని చేతన్ భగత్ మళ్ళీ పుస్తకం చేతిలో పట్టుకునేటట్టు చేశారు. ఎందుకంటే ఒక ఫోమో ఉండేదన్నమాట స్కూల్లో. నువ్వు 3 mistakes ఆఫ్ మై లైఫ్ చదవలేదా, 2 states చదవలేదా, 188 కాల్ సెంటర్ చదవలేదా అని చెప్పి ఒక ఫోమో ఉండడం వల్ల అందరూ చదువుకునేది, అందరూ డిస్కస్ చేసుకునేది. టు బి వెరీ ఆనెస్ట్, దానికి ముందు దాని తర్వాత ఒక నావెల్ అనేది అంత మెయిన్ స్ట్రీమ్ ఎప్పుడు అవ్వలేదు. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బట్ వీ నెవర్ డిస్కస్డ్ అబౌట్ నావెల్స్. సో ఆ క్రెడిట్ చేతన్ భగత్కి రావాలి. సో స్టార్ట్ అయింది ఇక్కడే. తర్వాత స్టార్టెడ్ రీడింగ్ నాన్ ఫిక్షన్, తర్వాత ఎవ్రీథింగ్. లైక్ ఇప్పటికీ ఐ డోంట్ రీడ్ మచ్, ఐ కీప్ ట్రైయింగ్. బట్ పుస్తకాలు కొంటుంటా కానీ పెద్దగా చదవరు, బట్ ట్రైయింగ్. సో యా, దట్ ఈస్ దీస్ ఎనిట్ బ్లైట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. థ్యాంక్ యూ. సో మా ఉదయం ఎలాగో పాకెట్ బుక్స్ అని, మ్యాగజైన్స్ అని చిన్న కాంటాక్ట్స్ ఇచ్చారు కాబట్టి చిన్న ప్లగిన్ చేస్తాం ఇక్కడ. లిబర్టీ తీసుకొని తెలుగు కలెక్టివ్ వాళ్ళందరం కలిసి పాకెట్ మ్యాగజైన్ స్టార్ట్ చేసాం. వెరీ సూన్ మీ అందరికి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, సో వరల్డ్ సినిమాని, ఇతర భాష సినిమాని మనం అబ్జర్వ్ చేస్తే బుక్స్ నుంచి సినిమాకి వెళ్ళే పుస్తకాలు కానీ, స్టోరీస్ నుంచి తీసుకున్న సినిమాలు కానీ చాలా ఉంటాయి. కానీ తెలుగులో ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయింది. వాట్ వుడ్ బి ద రీజన్? దాని వెనకాల అంటే లైక్ ఎందుకు తగ్గిపోతుంది అంటే, మంచి సాహిత్యం చాలా ఉంది, ఎప్పటి నుంచో ఉంటూనే ఉండేది. ఇప్పుడు కూడా చాలా మంచి పుస్తకాలు విచ్ షుడ్ టర్న్ యాజ్ మూవీస్ అనేవి ఇంకా పుస్తకాలుగానే ఉండిపోతున్నాయి. అంటే పుస్తకాలు చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి అవి సినిమా వైపుగా మళ్ళీపోతే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ పుస్తకం గురించి కానీ, ఆ పాయింట్ గురించి కానీ చాలా ఎక్కువ మందికి వెళ్తూ ఉంటాయి. అది తగ్గిపోయింది. సో వాట్ డూ యూ థింక్ ద రీజన్ బిహైండ్ దిస్? సార్, ఇది నవలని సినిమాగా తీయాలన్నప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే, ఆ నవలని ఆల్రెడీ చదివి అది పాపులర్ అయ్యి దాంతోపాటు వచ్చే ఒక ఫ్యాన్ బేస్. జనరల్గా ఐ బీ ద డెవిల్స్ అడ్వకేట్. జనరల్గా మీకు ప్రపంచవ్యాప్తంగా ఇది తగ్గుతూ వచ్చింది, ఒక్క తెలుగులో కాదు ఇది. అంటే లాస్ట్ అబౌట్ 30-40 years ago మీకు హాలీవుడ్ సినిమాల్లో ఎవ్రీ అదర్ మూవీ is an adaptation of a film, of a book or an article, ఒక ట్రూ స్టోరీ, సమ్ బయో స్టఫ్ or something. బట్ ఇప్పుడు లాస్ట్ అబౌట్ 2000 నుంచి 2010 వరకు అది ఇట్ కేమ్ డౌన్ టు అబౌట్ 25-30%. నౌ ఇట్ ఈస్ హార్డ్లీ అబౌట్ 18-20%. సో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫినామినా.
అయితే మన ఇండియాలో కూడా ఇది సేమ్. ఇందాక తను చెప్పిన చేతన్ భగత్ నవల్స్ ఎవరు తీసుకోవట్లేదంటే ఇది ఆలోచించండి. 5 తో ఆపేసాడు. సో చేతన్ భగత్ ఈ మధ్య కాలంలో మాక్సిమం బుక్స్ ని నవల్లుగా సినిమాలుగా తీసింది తన బుక్స్. సో తన నవల్సే ఎవరు తీసుకోవట్లేదు. సో అక్కడి నుంచి చూస్తే ఇక తెలుగులోకి వస్తే, తెలుగులో మనకి ఎప్పుడు కూడా ఒక బ్లాక్ బస్టర్ మెంటాలిటీ మన సినిమా వరకు, ఇన్ఫాక్ట్ నవల్స్ అయినా సరే ఒక బ్లాక్ బస్టర్ మెంటాలిటీ అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ యూనో ఒక పెద్ద అవుట్ ఆఫ్ ది బాక్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ ని మనం చూడటానికి చదవటానికి ఎక్కువ ఇష్టపడతాం. సో నేను ఇందాక చెప్పినట్టు నాగేశ్వరరావు గారు మాక్సిమం సినిమాలు ఆయన చేసింది 25. ఎనీ గెసెస్ హూ ఇస్ ది సెకండ్ హైయెస్ట్? ఎనీ గెసెస్? సెకండ్ హైయెస్ట్ సినిమాలుగా నవల్స్ నుంచి సినిమాలు తీసింది చిరంజీవి. దట్స్ వెరీ ఫన్నీ టు యూనో. శోభన్ బాబు హార్డ్లీ 7-8 చేశారు, నా ఎన్టీఆర్ గారు 4 or 5, బట్ చిరంజీవి 14 మూవీస్ చేశారు. 14 మూవీస్లో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ న్యాయం కావాలి, 47 రోజులు, తర్వాత అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, ఇవన్నీ చేశారు. మీరు ఒక దీన్ని కనుక మీరు గమనిస్తాను, జర్నీని కనుక గమనిస్తాను సినిమాల్లో నెమ్మదిగా అంటే ఇనీషియల్గా నవలకి సాధ్యమైనంత దగ్గరగా ఉన్న సినిమాలు నెమ్మదిగా దూరం జరగటం మొదలుపెట్టినాయి. నవల్లో ఉన్న క్యారెక్టర్స్ని, క్యారెక్టరైజేషన్స్ని నెమ్మదిగా తనకి ఓన్ చేసుకొని తన చుట్టూ బిల్డ్ అవటం మొదలైనాయి. చాలా క్యారెక్టర్స్ని, చాలా సీన్స్ని తను సాక్రిఫైస్ చేయాల్సి రావటం మొదలైంది. సో మరణ మృదంగం పర్హాప్స్ ఈజ్ ది లాస్ట్ నెయిల్ ఆన్ ది కాఫిన్. మరణ మృదంగంలో అసలు టోటల్గా మార్చేసేది చిరంజీవి హీరోయిజం కోసము టోటల్గా. ఇన్సిడెంటలీ దట్ వాజ్ అ ఫిల్మ్ వేర్ హీ స్టార్టెడ్ బీయింగ్ కాల్డ్ మెగాస్టార్, మరణ మృదంగం అనే సినిమాకి. సో ద పాయింట్ ఈస్, నవలలు ఎప్పుడైతే మన దీనికి అంటే సినిమాలకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని అది అందించటం తగ్గిపోయినట్టుగా, అంటే మిగతా దేశాల్లో మిగతా భాషల్లో రీజన్ వేరే అయ్యి ఉండొచ్చు. మీకు నవలను చదువుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది. సో నవల నుంచి వచ్చే ఫ్యాన్ బేస్ ఎప్పుడైతే తగ్గుతుందో దాని నుంచి అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ తెలుగులో మాత్రం రీజన్ ఇదే. మన ఒక హీరోయిజం ఇప్పుడు వచ్చే సినిమాల్లో మీరు జనరల్గా చూస్తే అండ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ టాప్ 25 టాప్ టియర్ ఫిల్మ్స్, 25-30% ఆఫ్ ద ఫిల్మ్స్, వీటిల్లో మీకు టోటల్లీ హీరోయిక్ అండ్ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ మనకు వస్తుంది. సో ఈ సినిమాల్లో మనకు నవల నుంచి వచ్చే కాంటెంట్ చాలా చాలా తక్కువ. అంటే ప్రతి 2 నిమిషాలకి ప్రతి 3 నిమిషాలకి ఒక ఇంట్రొడక్షన్, ఒక దాని చుట్టూ ఒక ఎలివేషన్, ఒక స్టోరీ తయారవుతున్నప్పుడు ఒక నవల తనకి ఒక హీరోకి సాటిస్ఫై చేయగలిగే స్టోరీ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎండమూరి స్టార్ట్ చేసిన తర్వాత ఎండమూరి, అగ్గనపూడి, కోడూరు కౌసల్యదేవి, ఈ పక్క నుంచి మల్లాది, వడ్డెర చండీదాస్, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా బుక్స్ రాయటము, వాటిని లక్షల మంది చదవటము, ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది ఒక. సో ఐ వాజ్ ఎ రీడర్. వాళ్ళు నా మీద ఇంపాక్ట్ చూపించారు. తర్వాత వెన్ ఐ బికమ్ ఎ టీనేజర్ ఐ టూర్డ్ ఎ లాట్. సో టూరింగ్ చేసినప్పుడు అంటే ఆంధ్ర టూర్ మొత్తం చేసినప్పుడు రైల్లో ఒక పక్కన కూర్చొని ఒక పుస్తకం చేతిలో ఉండాల్సింది, అది నైట్ ఫినిష్ చేయాల్సింది. సో ఐ థింక్ ఈ హ్యాబిట్ మీ అందరికీ చాలా మందికి ఉండుంటుంది. ఇప్పుడు మెట్రో ఉంటుంది, మీకు చెవులకి ఏదో తగిలించేసుకొని చదువుతూ వెళ్ళిపోవటం. సో దట్ వీ యూస్ టు హ్యావ్. సో ఆ టైంలో ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ తెలుగు నవల్స్ టు ఇంగ్లీష్ నవల్స్. సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్, ఫ్రెడరిక్ ఫోర్సిత్, యూ నేమ్ ద గై, వీ హ్యాడ్ దట్. దెన్ 25-26 ఐ జాయిన్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఒక నవలని సినిమాగా చూడటం అనేది ఉంది. సో దీన్ని సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది, ఏం ఉంచాలి, ఏం తీసేయాలి నాకు తెలియదు. ఫర్మ్ అనే ఒక నవల చదివాను, దాన్ని నేను స్క్రీన్ ప్లే రాయటం మొదలుపెట్టాను. 450 పేజీల స్క్రీన్ ప్లే వచ్చింది. సో ఒక పెద్ద ప్రొడ్యూసర్ చూపిస్తే నవ్వాడు ఆయన, ఇంత సోదుంది ఏంట్రా. సో తర్వాత సినిమా చూశాను, సినిమా స్క్రీన్ ప్లే డౌన్లోడ్ చేసుకొని రెండింటిని పక్కన పెట్టుకొని చూశాను. నాకు అర్థమైంది, నాకు నచ్చలేదు ఆ స్క్రీన్ ప్లే, అయినా సరే నేను మార్చుతూ పోయాను. అట్లా చాలా నవల్స్ నేను అలా రాసుకుంటూ వచ్చాను. సో ఇఫ్ యూ వాంట్ మీ టు సే వాట్ ఈస్ ద వన్ బుక్ దట్ ఇంపాక్టెడ్ యూ, ఐ కాంట్ సే. ఇట్స్ లైక్ రొమాన్స్ టు మీ.